అందరికీ నమస్కారం. ఇటీవల సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ట్రాన్స్జెండర్ వ్యక్తుల హక్కుల పరిరక్షణ సవరణ చట్టం 2026పై కీలక ఆందోళనలు వ్యక్తం చేసింది. ముందుగా బ్యాక్ గ్రౌండ్ చూద్దాం. 2014లోని నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పు ట్రాన్స్జెండర్ వ్యక్తులకు స్వీయ గుర్తింపు హక్కును ఇచ్చింది. ఇది ఆర్టికల్ 21 కింద గౌరవంతో జీవించే హక్కుతో అనుసంధానించబడింది. అయితే 2026 సవరణ ఏమి చెబుతోంది? లీగల్ గుర్తింపుకు ముందు మెడికల్ బోర్డ్ సర్టిఫికేషన్ తప్పనిసరి. స్వీయ గుర్తింపును పరిమితం చేసే విధానం. ఇక్కడే సమస్య మొదలవుతోంది. కోర్టు అభిప్రాయం ప్రకారం ఇది వ్యక్తిగత స్వేచ్ఛ, శారీరక స్వయంప్రతిపత్తి, గౌరవాన్ని దెబ్బతీయొచ్చు. ఇంకా ఒక ముఖ్య అంశం, దుర్వినియోగ భయం చూపిస్తూ కఠిన నియంత్రణలు పెట్టడం సరైంది కాదు. ఎందుకంటే వాస్తవంలో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఎదుర్కొంటున్న వివక్ష, బహిష్కరణ మరింత పెద్ద సమస్య. తుది మాట, హక్కుల ఆధారిత విధానం అవసరం. నల్సా సూత్రాలను గౌరవిస్తూ స్వీయ గుర్తింపును ప్రాథమిక హక్కుగా కొనసాగించాలి. నియంత్రణ కాదు, గౌరవమే ముఖ్యం. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి.